గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అజెండా ఫర్ నవంబర్ 2024 ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి అజెండా పాయింట్స్. మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ కొనసాగనున్నాయి. మార్నింగ్ 9 to 9:10 ప్రేయర్తో బిగిన్ అవుతుంది సెషను. అలాగే 9:10 నుంచి 9:20 వరకు సెషన్ 1 10 minutes. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం గారు అంతకుముందు జరిగినటువంటి కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించి ఎజెండాను బ్రీఫ్ చేస్తూ వివరిస్తారు. ఇక 9:20 నుంచి 9:50 వరకు 30 minutes సెషన్ 2 టిఎన్ఏ అనగా ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే ఫామ్కు సంబంధించినటువంటి వీడియోస్ అనంతరము సర్వే ఫామ్ను ఫిలప్ చేయాలి. ఈ టిఎన్ఏ సర్వే ఫామ్ను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచ్ చేసే ఉపాధ్యాయులందరూ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓరియంటేషన్ లింక్ను క్లిక్ చేసి వీడియోను చూడాలి. నేను క్లిక్ చేసి వీడియోను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 2 వీడియోలు ఉన్నాయి. మొదటి వీడియో క్లిక్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టీఎన్ఏ ఫేజ్ 2 ఓరియంటేషన్ వీడియో. ఈ వీడియోలో మనం టీఎన్ఏ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మరియు 2వ దశకి చెందిన ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులకు తమకి అవసరమయ్యే ట్రైనింగ్స్ను గుర్తించేలా అవకాశాన్ని కల్పించడంతో పాటు గుర్తించిన ట్రైనింగ్ నీడ్స్ ఆధారంగా ట్రైనింగ్స్ను నిర్వహించడం. అయితే ఈ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ 2 దశలుగా డిజైన్ చేయబడింది. మొదటి దశలో మనకి కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ టీచర్స్తో కలిసి ఎఫ్జిడిస్ నిర్వహించి సర్వేని పూర్తి చేశారు. అందులో దాదాపుగా 2572 కాంప్లెక్సెస్ నుండి రెస్పాన్సెస్ వచ్చాయి. అందుకు కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు. అలా మొదటి దశలో నిర్వహించిన ఎఫ్జిడిస్ ఆధారంగా తీసుకొని ఈ 2వ దశలోని సర్వే ఫామ్ రూపొందించబడింది. అయితే 2వ దశలో టీచర్స్ ఇండివిజువల్గా సర్వే ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ సర్వే ఫామ్ను సబ్మిట్ చేయడం చాలా అవసరం. ఈ ప్రాసెస్లో టీచర్స్కి సపోర్టివ్గా హెచ్ఎమ్స్ కూడా ఉండాలి. ఇప్పుడు 2వ దశలోని సర్వే ఫామ్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. టీచర్స్ ఫిల్ చేసే సర్వే ఫామ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో మెయిన్ పేజీ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనరిక్ కోర్సు సెక్షన్లో మీకు ఇంట్రెస్ట్గా ఉన్న కోర్సెస్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సెస్ 3వ తరగతి నుండి 10వ తరగతికి బోధించే ఏ సబ్జెక్ట్ టీచర్కైనా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ సెక్షన్కి వస్తే టీచర్స్ ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా కోర్సెస్ ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కోర్స్కి ఇంట్రెస్ట్ ఆప్షన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలని లేదు. మీకు నిజంగా ఆ కోర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రైనింగ్ కోర్సెస్ ఆ టాపిక్ పైన కావాలి అనుకుంటేనే చూస్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక శాంపుల్ క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ చూస్తే కోర్స్ యొక్క పేరు మరియు వివరణ ఉంది. దీన్ని మనం క్షుణ్ణంగా చదివి ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫామ్లో మీరు ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఎంచుకోవడంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే మొదటిది మీరు బోధిస్తున్న సబ్జెక్ట్ లేదా క్లాస్కి సంబంధం లేనట్లయితే ఆప్షన్ 1ని చూస్ చేసుకోవాలి. రెండవది కోర్స్ రెలవెంట్గా ఉన్నా మీకు ఆ కోర్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ లేనట్లయితే ఆప్షన్ 2ని ఎంచుకోవాలి. అలాగే మీకు కోర్స్ రెలవెంట్గాను మరియు ఇంట్రెస్ట్గాను అనిపిస్తే ఆప్షన్ 3 లేదా ఆప్షన్ 4ను కోర్స్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఎంచుకోండి. ఇప్పటి వరకు సర్వే ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో
ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు సర్వే ఫామ్ను ఫిల్ చేయాల్సి టీఎన్ఏ సర్వే ఫామ్ సబ్మిషన్ వీడియోకి సంబంధించిన మరో వీడియో కూడా ఇక్కడ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం టీఎన్ఏ ఫేజ్ 2 సర్వే ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకోబోతున్నాం. మనం సర్వేని టీచర్ బోర్డ్ యాప్ ద్వారా చేయబోతున్నాం. వాట్సాప్లో పంపించిన లింక్పై క్లిక్ చేస్తే ఏపీ టీచర్ బోర్డ్ యాప్కి తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు ఏపీ టీచర్ బోర్డ్ యాప్ని మొదటిసారిగా ఉపయోగిస్తున్నట్లయితే మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అందుకు మీరు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్ చేసిన వెంటనే మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది మీ పూర్తి పేరుని మెన్షన్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు రాష్ట్రం పేరు, సిటీ పేరు మెన్షన్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఏపీ టీచర్ బోర్డ్ యాప్ చాట్కి తీసుకెళ్తుంది. అందులో హాయ్ అని మెసేజ్ పంపండి. వెంటనే మీకు స్క్రీన్పై చూపించిన విధంగా రిప్లై వస్తుంది. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుండి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఆపై చాట్ బోట్ స్కూల్ కోడ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు స్కూల్ కోడ్ని ఎంటర్ చేయగానే మీకు స్కూల్ డీటెయిల్స్తో రిప్లై వస్తుంది. అది చూసి కన్ఫర్మ్ చేసుకొని ఎస్ దిస్ ఇస్ కరెక్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మనకి ఎంప్లాయీ ఐడిని అడుగుతుంది. అక్కడ మన 8 అంకెల ఎంప్లాయీ ఐడిని మెన్షన్ చేశాక మనకి కన్ఫర్మేషన్ రెస్పాన్స్ వస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మ్యాచ్ అయ్యాక కంటిన్యూ హియర్ అనే బటన్ను క్లిక్ చేయండి. మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఆ తరువాత మనకి మెన్యూ బటన్స్ వస్తాయి. అందులో థర్డ్ బటన్ యాక్సెస్ సర్వే బటన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్లో
యాక్సెస్ అవైలబుల్ సర్వే బటన్పై క్లిక్ చేయండి. వచ్చిన ఆప్షన్స్లో టీఎన్ఏ సర్వే పై క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న సర్వే డీటెయిల్స్ రిప్లై రూపంలో వస్తాయి. సర్వే డీటెయిల్స్ చూసి కన్ఫర్మేషన్ చేయడానికి ఎస్ బటన్పై క్లిక్ చేయాలి. చివరి ప్రశ్న ఏంటంటే, సర్వేని ఫిల్ చేయడానికి మీరు ఏ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తున్నారు? ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయగానే ఓవరాల్ సర్వే డీటెయిల్స్తో ఒక మెసేజ్ వస్తుంది. దాంతోపాటు స్టార్ట్ సర్వే అనే ఆప్షన్ చూపిస్తుంది. స్టార్ట్ సర్వే బటన్పై క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ బిగినింగ్లో మనం రోజు బోధించే తరగతులను టిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ ఇంగ్లీష్ ఆప్షన్ని ఎంచుకుంటే ఫామ్ ఇలా ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ ఎర్రర్స్ ద్వారా మీ ఫోన్ స్ట్రక్ అయితే కూడా మీ రెస్పాన్సెస్ డిలీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి రెస్పాన్స్ తర్వాత సేవ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ మనము సాధారణ కోర్సులకు సంబంధించిన ప్రశ్నలను ఎంచుకోవడానికి సరే కొనసాగండి అనే బటన్పై క్లిక్ చేస్తే అది బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. ఆ తరువాత సేవ్ అండ్ కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనము ఒక శాంపుల్ క్వశ్చన్ని చూద్దాం. ఇక్కడ ఈ కోర్సెస్లో చేరేందుకు మీకు ఆసక్తి ఉందా? కోర్స్ పేరు వినూత్నమైన బోధనా పద్ధతులు మరియు కోర్సు యొక్క వివరణ ఇక్కడ పొందుపరిచారు. కోర్స్ కింద మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మొదటిది అసలు ఆసక్తి లేదు, రెండవది ఆసక్తి ఉంది, మూడవది చాలా ఎక్కువ ఆసక్తి ఉంది. ఈ కోర్సులో మీకు నిజంగా ఆసక్తి ఉంటే గనక రెండవ లేదా మూడవ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. ఆసక్తి లేనట్లయితే ఈ విధంగా సర్వే ఫామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. నేను చూస్ చేసుకున్న వాటిని ధృవీకరిస్తూ ఈ బటన్పై క్లిక్ చేశాను. ఆ తర్వాత ఫినిష్ సర్వే బటన్పై క్లిక్ చేశాను. ఫైనల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. దానిపై కూడా క్లిక్ చేస్తే డైరెక్ట్గా నేను ఏపీ టీచర్ బోర్డ్ చార్ట్కి తిరిగి వచ్చాను. ఇక్కడ సర్వే టీఎన్ఏ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. సో ఈ మెసేజ్తో మనం ఫిల్ చేసిన సర్వే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యిందని నిర్ధారించుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోస్ చూసిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోధించే ఉపాధ్యాయులు అందరూ ఈ సర్వే ఫామ్ను ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ లింకును క్లిక్ చేసినప్పుడు మనకు టీచర్ బోర్డ్లో సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అనంతరం సెషన్ 3 9:50 నుంచి 10:50 వరకు 60 minutes. ఇందులో టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అనే దాని గురించి పార్ట్ 1, పార్ట్ 2 మరియు బ్లూ ప్రింట్కు సంబంధించి వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలలో ఒక వీడియోను నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి. ఇక్కడ లింకు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అలాగే బ్లూ ప్రింట్ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్కి సంబంధించి వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఇందులో పార్ట్ 1కు సంబంధించి వీడియోని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వీడియో లెంత్ దృష్ట్యా ఒక వీడియోను యాడ్ చేయడం జరిగింది. మిగతా వీడియోస్ అన్నీ కూడా మీరు లింక్ క్లిక్ చేసుకొని చూడవచ్చు.
వీడియో చూసిన అనంతరము పోస్ట్ సర్వే ఫామ్ను ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు పోస్ట్ సర్వే ఫామ్ అసెస్మెంట్ రిఫార్మ్ ట్రైనింగ్, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టీచర్ నేమ్, టీచర్ ట్రెజరీ ఐడి, జెండర్, తర్వాత మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మండల్ నేమ్, యూడైస్ కోడ్, వర్క్ చేసేటువంటి స్కూల్ నేమ్, అలాగే మేనేజ్మెంట్ టైప్, క్లస్టర్ రూరల్ అర్బనా, ఏ క్లాస్ టీచ్ చేస్తున్నామో ఆ క్లాసెస్ను టిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తర్వాత సబ్జెక్టు, ఏ సబ్జెక్టు అది క్లిక్ చేయ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు పోస్ట్ సర్వేకి సంబంధించినటువంటి మొత్తము 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్కు సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో 10 క్వశ్చన్స్కు ఆన్సర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సర్వే సబ్మిట్ చేసిన అనంతరము 10:15 నుంచి 11 వరకు 10 మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత సెషన్ 4 11 నుంచి 12 వరకు 60 మినిట్స్ విద్యా ప్రవేశకు సంబంధించి 90 డేస్ సెషన్. ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ డిస్కస్ చేయవలసి ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్స్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇక 12 నుంచి 12:40 వరకు 40 మినిట్స్ సెషన్ 5 విద్యాప్రవేశ్ 90 డేస్ విద్యాప్రవేశ్ యాక్టివిటీకి సంబంధించి ఏ విధంగా కంప్లీట్ చేశారు వాటి గురించి డిస్కషను. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కేఆర్పీస్ మరియు డిఆర్పీస్కి సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సెషను. ఆ తర్వాత 3rd నుంచి 5th వరకు తరలకు సంబంధించినటువంటి టాపిక్స్. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తరలకు సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో డిస్కస్ చేయవలసినటువంటి విషయాలు, తర్వాత తరలు కార్యక్రమానికి సంబంధించి భాష, గణితము, విద్యార్థుల యొక్క స్థాయి, సో సమూహాల వైజ్గా డిస్కస్ చేయవలసి ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ యాక్టివిటీసు, గ్రూప్ 1కు సంబంధించి మెయిన్ టాపిక్, సబ్ టాపిక్, ఈ టాపిక్ సపోర్ట్ చేసేటువంటి యాక్టివిటీస్, వీటన్నిటి మీద డిస్కస్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ కృత్యాలకు సంబంధించి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింకును క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ తెలుగు మార్గదర్శిని 3rd to 5th వీటికి సంబంధించిన యాక్టివిటీసు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా స్కూల్ కాంప్లెక్స్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది. తరగతి కృత్యాలు స్థాయిల వైజ్గా డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఇది లింకుని క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్లో ఓపెన్ అవుతుంది కాబట్టి 1 by 1 డిస్కస్ చేయవచ్చు. ఆ తర్వాత మ్యాథ్స్కి సంబంధించినటువంటి తరుల యాక్టివిటీసు, మెయిన్ యాక్టివిటీసు, వాటిని సపోర్ట్ చేసేటువంటి
యాక్టివిటీస్. దీనికి సంబంధించి కూడా మ్యాథ్స్ మాన్యువల్ లింకు ఇవ్వడం జరిగింది. ఈ లింకుని క్లిక్ చేసినప్పుడు గణిత మార్గదర్శినికి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో ఓపెన్ అవుతాయి. తరల్ మ్యాథ్స్ మాన్యువల్ 2024-25 అని దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేయవచ్చు. ప్యానెల్ బోర్డులో ఉంచుకొని ఈ యాక్టివిటీస్ను డిస్కస్ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. 12:40 నుంచి 1:40 వరకు 60 మినిట్స్. నెక్స్ట్ సెషన్ 6 1:40 నుంచి 3 వరకు 80 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ టీపీడీ మ్యాథ్ పీర్ లర్నింగ్ సర్కిల్ కేఆర్పీస్కు సంబంధించి ఈ సెషన్లో కేఆర్పీస్ స్కూల్ కాంప్లెక్స్కు అటెండ్ కావడం జరుగుతుంది. ఒకవేళ కేఆర్పీస్ అటెండ్ కాని పక్షంలో ఆర్పీలు అటెండ్ అయ్యి ఈ సెషన్ను డిస్కస్ చేయవలసిందిగా ఉంటుంది. ఇందులో 2 లింకులు ఇవ్వడం జరిగింది. యూట్యూబ్కు సంబంధించినటువంటి లింకు ఇది క్లిక్ చేస్తున్నాను. టీపీడీ కోర్సుకు సంబంధించి ఇక్కడ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో అనేది మ్యాథమెటిక్స్ కోర్స్ పిఎల్సిటీ కొరకు చేస్తున్నాం. ఆ తర్వాత ఈ సెషన్కి సంబంధించి ఒక పీపీటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పీపీటీ లింకుని క్లిక్ చేసి పిఎల్సి 2 కోర్సుకు సంబంధించి ఈ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీపీడీ మ్యాథ్స్ కోర్సును డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 3 నుంచి 3:15 వరకు 50 మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది. ఇంకా 3:15 నుంచి 4:15 వరకు 60 మినిట్స్ సెషన్ 7 టీచ్ అప్డేట్ అండ్ టీచర్ రిసోర్స్ బుక్ యూసేజ్ గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది. గత నెలలో కూడా టీచర్ రిసోర్స్ బుక్ గురించి డిస్కస్ చేసాము. మళ్ళీ ఒకసారి ఈ టీచర్ రిసోర్స్ బుక్ను టీచర్ బాట్కు సంబంధించి డిస్కస్ చేయాలి. అలాగే టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించి కొన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర శిక్ష వారి వెబ్సైట్లో ఈ టీచర్ రిసోర్స్ బుక్ సంబంధించిన మెటీరియల్ ఉంచడం జరిగింది. ఇక్కడ 3rd, 4th, 5th క్లాసెస్కి సంబంధించి సబ్జెక్ట్స్ ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు 3 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. మనకి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకొని క్లాసు, సబ్జెక్టు తర్వాత పీడిఎఫ్ను సెలెక్ట్ చేసుకొని సెర్చ్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ లేదా డౌన్లోడ్ 2 ఆప్షన్లు ఉంటాయి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లోనే ఈ టీచర్ రిసోర్స్ బుక్ అనేది డౌన్లోడ్ చేయబడుతుంది. టీచర్ రిసోర్స్ బుక్ను డౌన్లోడ్ చేసి ఈ డౌన్లోడ్ చేసే ముందుగా మనకు సిఎఫ్ఎంఎస్ ఐడి అడగడం జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. టీచర్ రిసోర్స్ బుక్ను డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి కూడా స్కూల్ కాంప్లెక్స్ నందు డిస్కస్ చేయవలసి ఉంటుంది. అనంతరం పీపీటీ ఉంది. ఈ పీపీటీని క్లిక్ చేయాలి. ఈ పీపీటీ నందు టీచ్ టూల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీచ్ టూల్లో ఉన్నటువంటి వీడియోస్ను ఎంతమంది ఉపాధ్యాయులు చూడడం జరిగింది, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 5th నుంచి నవంబర్ 11th వరకు డిస్టిక్ వైజ్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని వీడియోస్ పూర్తి స్థాయిలో చూడడం జరిగింది, ఎంతమంది స్కిప్ చేయడం జరిగింది, వీడియో వైజ్గా వీడియో 1, వీడియో 2 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డేటాను ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత 4:15 నుంచి 4:30 వరకు 15 మినిట్స్ టీచర్ ఫీడ్బ్యాక్ ఫామ్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో. ఇది ప్రైమరీ స్కూల్కు సంబంధించి నవంబర్ 2024కు సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ అజెండా.